ఏంటి తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని అలా జరిగిందండి ఈరోజు సిచ్యువేషన్ అయితే. నేనైతే వచ్చేసి స్లిప్పర్స్ తీసుకోవాలని బయటికి వెళ్ళాలని రెడీ అవుతున్నానండి. మా ఆయన్ని తీసుకురమ్మని చెప్పాను. అంటే నా సెలక్షన్ నీకు నచ్చదులే, నువ్వేరా వెళ్దాము అని చెప్తే నేను బాబు అయితే రెడీ అయిపోయాము. ప్రకృతి కూడా సహకరించట్లేదండి మాకు బయటికి వెళ్ళాలంటే. మేము అలా రెడీ అయ్యామో లేదో బయటికి వెళ్ళాలని. ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఇద్దరం అయితే రెడీ అయిపోయాము. వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షం ఆగితే వెళ్ళిపోవాలని ఉన్నాము. మరి ఎప్పుడు వర్షం ఆగిపోయిద్దో తెలీదు. మేమేమో త్వరగా వెళ్ళాలి, వెళ్ళి మళ్ళీ త్వరగా ఇంటికి రావాలి. మా ఆయన రిలాక్స్గా ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడు. మేమేమో వెయిట్ చేస్తున్నాం. వర్షం ఆగితే బయటికి వెళ్ళాలని రెడీగా ఉన్నాం మేమైతే. అది ఆగేటట్లేదు, నేను వెళ్ళేటట్లేను. అలా ఉంది పరిస్థితి. చూడండి ఎలా పడుతుందో వర్షము. పగబట్టింది మా మీద ప్రకృతి. చాలా రోజులైందండి బయటికి వెళ్ళి రాక. బాబు పుట్టిన తర్వాత అసలు బయటికి వెళ్ళట్లేదు. ఆ డ్యూటీకి వెళ్ళడము, త్వరగా ఇంటికి వచ్చేయడము. ఎందుకంటే బాబు ఏడుస్తూ ఉంటాడు కదా, త్వరగా ఇంటికి రావాలని. అంటే రోజు సెంటర్కి వెళ్తా కానీ నేనైతే సెంటర్లో ఎక్కడ ఆగనండి. ఎందుకంటే నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా బాబు, ఏడుస్తూ ఉంటాడు కాబట్టి త్వరగా ఇంటికి వచ్చేస్తాను. సో అందుకని బయటికే వెళ్ళలేదు. ఇప్పుడు అవసరం కదా, చెప్పులేమో తెచ్చుకోవాలి. నేను సైజ్ చెప్పినా కూడా మా ఆయన తేనని చెప్పాడు. నువ్వేరా వచ్చి తీసుకో అని చెప్పాడు. ఆ వాటర్ పడుతున్నారు కదండి, అవి పిల్లలకి వర్షం నీరు పోస్తే మంచిదని చెప్పారు కాబట్టి అవి పడుతున్నామండి. మామూలుగా అయితే నేను పట్టను వాన నీళ్ళు. ఫస్ట్ ఒకసారి వర్షం పడి తగ్గిపోయింది, ఆ నీళ్ళన్నీ పోయాయి. ఇది రెండోసారి వర్షం పడుతుంటే పడుతున్నాము. అప్పటికి ఆ బకెట్ నిండిపోయిందని టబ్బు ఖాళీ చేస్తున్నాడు. ఎందుకంటే తలకి మొత్తానికి టబ్బు నీళ్ళు పోస్తాను, మామూలుగా అయినా తలకైనా. అందుకని అది ఖాళీ చేస్తున్నాడు మా ఆయన. చూడండి వర్షం ఎలా పడుతుందో. ఇంకా అనుకున్నట్టే ఆ రోజైతే నేను చెప్పులు తెచ్చుకోలేదండి. నిన్న సండే కదా, నిన్న చర్చికి వెళ్ళొస్తూ తెచ్చుకున్నాను. నిన్నైతే చర్చికి ముగ్గురం వెళ్ళామండి, నేను బాబు మా ఆయన. సో వస్తా తీసుకొచ్చుకున్నాము స్లిప్పర్స్. ఇంకా ఆడుకుంటున్నానండి బాబుతోటి. నేనైతే కాఫీ పెడుతుంటే నేను ఎత్తుకోవాలని చెప్పి బాబు ఏడుస్తున్నాడు. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వీడియో అయితే స్టార్ట్ చేశాను చెప్పాలని, ఏదో ప్రకృతి సహకరించట్లేదు మేము బయటికి వెళ్ళాలంటే అన్నట్టు. కానీ ఏమి చెప్పలేకపోయాను. ఇదిగోండి వర్షం అయితే ఆగిపోయింది, అన్ని నీళ్ళు వచ్చాయండి. అవైతే నేను బాబుకి తలకి నీళ్ళు పోసేసాను సండే రోజు. తలకి నేనే పోస్తున్నానండి ఇప్పుడు. ఎందుకంటే 4 నెలలు వచ్చాయి బాబుకి, నేనే నీళ్ళు పోస్తున్నాను బాబుకి. ఎవరిని పిలవట్లేదు. ఎవరు వస్తారండి, ఎవరు సాయం చేస్తారు, మనమే చేసుకోవాలి. సో అందుకు బాబుకి నేనే నీళ్ళు పోస్తున్నాను. రోజు నేను నీళ్ళు పోసి రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తాను. ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు ఎవరు లేరు, హెల్ప్ చేసేవాళ్ళు లేరని ఇంకా ఫిక్స్ అయిపోయినాం కాబట్టి సో మనమే చేసుకోవాలి. కొంచెం ఎర్లీగా లేయడం, గబగబా చేసేసుకోవడం. కొంచెం ఏ పని మిగిలిపోయినా బాబు విషయం అయితే అసలు ఆపనండి. బాబుకి స్నానం చేయించి బాబుని రెడీ చేసుకొని తర్వాత నేను రెడీ అయ్యి ఇంకా డ్యూటీకి వెళ్తానండి. నేను కూడా కంపల్సరీ స్నానం చేస్తాను. ఎందుకంటే బాబుకి పాలు తాగుతాడు కాబట్టి వామిటింగ్స్ అట్లా రాకుండా ఉంటాయని చెప్పారు పెద్దవాళ్ళు. సో అందుకని నేను కూడా నీట్గానే రెడీ అయ్యి వెళ్తాను. బాబు కూడా అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.